कोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणि वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। मनोजव्यं मारुत्तुल्यवेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। सरस्वती माता महाराज्ञी की जय। వ్యాస పూర్ణిమ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మనం సరస్వతి మాత యొక్క వైభవాన్ని, బాసర యొక్క క్షేత్ర వైభవాన్ని ప్రవచనంగా చేస్తున్నాం. ఈరోజు రెండవ రోజు. భక్తులందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చొని ఆ యొక్క అమ్మవారికి నమస్సమాంజులు అర్పించి శ్రద్ధగా ఆ యొక్క కథను వినవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మీరందరూ బాసర ప్రాంతానికి వచ్చారు. బాసర ప్రాంతము చాలా పవిత్రమైంది, చాలా గొప్ప క్షేత్రానికి మీరందరూ వచ్చారు. మీకు అనుభూతి కల్పించడం కోసమే ఈ సరస్వతి మాత యొక్క వైభవం క్షేత్ర పురాణం చెప్పడం జరుగుతుంది. కాబట్టి బాసరకు వచ్చిన వాళ్ళందరూ కూడా పరమ 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 అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది సాధారణమైన క్షేత్రం కాదు. అయితే నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే సరస్వతి మాత యొక్క ఆవిర్భావము బ్రహ్మ యొక్క ముఖ వర్చస్సులోంచి వచ్చింది అని బ్రహ్మపురాణం తర్వాత చెప్పుకున్నాం. దాని తర్వాత దేవి భాగవతం ప్రకారంగా పరాంబిక యొక్క తేజస్సులోంచి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అవతరించింది చెప్పుకున్నాం. దాంట్లో సరస్వతి జ్ఞాన సరస్వతి అని చెప్పుకున్నాం. అలాంటి సరస్వతి మాత బాసరలో ప్రతిష్ఠ చేయబడి ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి కాలానికి నేను నిన్న చెప్పినట్టుగా బ్రహ్మ సృష్టి నిర్మించాలి. అప్పటిదాకా ఏమీ లేదు భూమి మీద. సృష్టి యొక్క నిర్మాణం జరగాలి. సృష్టి నిర్మాణం జరిగిన తర్వాత అందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారట. అంటే శబ్దం మాత్రం లేకుండా ఉందట. ఎవ్వరికి కూడా శబ్దం లేకుండా ఉంది. ఎవ్వరూ మాట్లాడకుండా ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ బ్రహ్మదేవుడు ఆ యొక్క సరస్వతీ మాత జ్ఞాపకం చేసి నమస్కారం చేస్తే సరస్వతీ మాత దగ్గర ఉన్నటువంటి శక్తి వల్ల ప్రతి ఒక్క జీవికి, ప్రాణికి శబ్దం వచ్చింది. ఆ శబ్దమే సంగీతము, భాష, మాటలు ఇవన్నీ కూడా వచ్చాయి. ఇవన్నీ లేకుండా జీవితంలో సుఖంగా ఉండలేము. కాబట్టి ఒక అమ్మవారికి మంచి పాట పాడలేము, కాబట్టి ఒక మంచి పద్యం పాడలేము, కాబట్టి స్తవన చేయలేము, కాబట్టి హారతి ఇచ్చుకోలేము, కాబట్టి మంత్రపుష్పం కూడా చెప్పుకోలేము. కాబట్టి అలాంటి శబ్దం లేనటువంటి ఆ యొక్క జీవితం వృధా అవుతుంది. కాబట్టి అమ్మవారిని స్తుతించాలంటే ఖచ్చితంగా మనం మాట్లాడాలి, అమ్మను స్తుతించాలి. అప్పుడే సాధ్యమవుతుంది. అందుకనే భాష లేకుండా సాధ్యం కాదు. కాబట్టి ఆ యొక్క బ్రహ్మదేవుల వారు ఆమెను అర్థిస్తే అప్పుడు సరస్వతి మాత కృప వల్ల మనందరికీ శబ్దం వచ్చింది. అప్పటి నుంచి ఆమెని జ్ఞాన సరస్వతి అన్నారంటే ఆమె జ్ఞానాన్ని ఇస్తుంది. సరస్వతిలా ఉంది. అందుకనే సరస్వతి అంటే ప్రసారము చేయనుది అర్థం. ఎలా ప్రసారం చేస్తుందట? ఆమె ఒకరి దగ్గర నుంచి ఒకరికి ప్రసారం చేయడం వల్ల జ్ఞానం పెరిగి అది ప్రవాహంగా మారుతుంది. కాబట్టి అది సరస్వతి అయ్యింది. అందుకనే ఆ సరస్వతికి నది పేరు కూడా సరస్వతి ఉంటుంది. ప్రసారం చేసేది ప్రచారమై అంతా కూడా సరస్వతి. కాబట్టి ఈ యొక్క శబ్దం ప్రసారం అవుతుంది. కాబట్టి ఈ పేరు సరస్వతి అని చెప్పడం. కాబట్టి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అమ్మా, నన్ను ఎప్పుడు కూడా ఈ శబ్దం వచ్చేటట్టుగా చూడమ్మా, మాటలు వచ్చేటట్టుగా చూడమ్మా అని మనం ఎప్పుడు కూడా అర్థించి ఆ యొక్క అమ్మ దగ్గర జ్ఞానం సంపాదిస్తే, మాటలతో పాటు మంచి జ్ఞానం వస్తే ఆ జ్ఞానం వల్లే మనమందరం కూడా సుఖంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి మూలమైనటువంటి మాత సరస్వతి మాత. కాబట్టి ఆ సరస్వతి మాత యొక్క ఆలయంలో
మనం సరస్వతి మాత యొక్క ప్రవచనాన్ని, ఆ యొక్క బాసర ప్రాంతాన్ని ప్రాముఖ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. బాసర సాధారణమైనటువంటి అమ్మవారు ప్రాంతంతో పాటు విశేషమైనటువంటి దత్తస్థానం కూడా ఉంది. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, దత్తాత్రేయ స్వాముల వారు, నరసింహ సరస్వతి వారు ఈ ప్రాంతంలో ఉన్నారు. నిన్న అమ్మవారి గురించి, ఈరోజు బాసర గురించి జాగ్రత్తగా వినండి. దత్తాత్రేయ స్వాముల యొక్క అవతారం నరసింహ సరస్వతి వారు ఈ భాగంలో ఉండి అనుష్ఠానం చేసుకున్నట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క నరసింహ సరస్వతి వారు అనుష్ఠానం చేస్తున్నటువంటి గుహ, ఆ ప్రాంతము ఇప్పుడు కూడా ఇంకా బాసర క్షేత్రంలో ఉంది. ఆయనకి మనం గురుచరిత్ర పెద్దగా పవిత్రంగా భావించేటువంటి గ్రంథంలో 13వ అధ్యాయం 14వ అధ్యాయం ఈ బాసర క్షేత్రంలోనే జరిగింది. కాబట్టి మనము దత్తాత్రేయ స్వామితో కూడి ఉన్నటువంటి సరస్వతీమాత యొక్క కనుసైగల్లో ఉన్నాం, అంటే వాళ్ళ కృపాదృష్టిలో ఉన్నామని చెప్పడానికి ఇది మంచి నిదర్శనము. కాబట్టి ఆ యొక్క దత్తాత్రేయ స్వాముల వారి ఇక్కడ అనుష్ఠానం చేసిన తర్వాత ఎంతోమందిని ఇక్కడ ఉద్ధరింపజేశాడు. కాబట్టి ఇది అనఘా దత్త సహిత సరస్వతీ మాతాలయం అని కూడా చెప్పవచ్చు, ఏం తప్పులేదు. అయితే సరస్వతీ మాత ప్రాముఖ్యత ఏమిటంటే, చాలా చిన్న చిన్న పిల్లవాళ్ళకందరికీ అక్షరాభ్యాసం చేయడం వల్ల వాళ్ళు చాలా ఉత్తమ గతికి వెళ్తున్నారు విశ్వసించి చాలా ఎక్కువ మంది రావడం వల్ల అమ్మవారి ప్రఖ్యాతి చెందింది. కానీ ఇది దత్తపీఠము కూడా. కాబట్టి దత్తాత్రేయ స్వాముల యొక్క విగ్రహము ఇక్కడ ప్రతిష్టాపన చేసి ఉంది. దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయము అమ్మవారికి పక్కలోనే ఔదుంబర వృక్షం కింద పాదుకలతో సహా ఉంది. పాదుకలు చాలా పవిత్రమైనవి. అలా ఆలయం కూడా కొంచెం ఊరు భాగంలోకి వెళ్తే అక్కడ ఉంది. అక్కడ ఏకముఖి దత్తుడుగా ఉన్నాడు. అక్కడ కూడా నరసింహసరస్వతి వారు అనుష్ఠానం చేసినటువంటి ప్రాంతం. కాబట్టి ఇది దత్త గురు ప్రాంతము, అంటే కృపా ప్రాంతము అని అర్థం. కాబట్టి ఇక్కడ దత్తాత్రేయ స్వాముల వారు, ఆ నరసింహసరస్వతి వారు సాయం దేవుని ప్రాణాపాయం నుంచి కాపాడారు. కాబట్టి ఇది అనారోగ్యాన్ని, ప్రాణాన్ని కూడా కాపాడేటువంటి గొప్ప స్థానము దత్తాత్రేయ స్థానము. మనకు ఆరోగ్యం బాగా ఉంచుతుంది ఈ క్షేత్రం. అందుకని ఈ క్షేత్రంకి వచ్చి స్నానం చేసి నమస్కారం చేస్తే ఖచ్చితంగా మనకి మంచి ఆరోగ్యం కలిగి మంచి భయభీతి, ఆ తర్వాత మనకు మరణభీతి కూడా పోతుంది. అందుకనే గురు చరిత్రలో సాయందేవుకి మృత్యు ఉంది కాబట్టి ఆ మృత్యువు నుంచి కాపాడమని దత్తస్వామికి చెప్తే, సరే నువ్వు వెళ్ళవయ్యా, నీకు మృత్యువు కాదు కదా, మంచిగా ఉపహారం ఇచ్చి పంపిస్తాడని చెప్తే సరే అని చెప్పేసి దత్తస్వరం మీద విశ్వాసంతో ఆయన యవన మహారాజు దగ్గరికి వెళ్తే యవన మహారాజు నిజంగానే భయపడిపోయి అప్పటిదాకా బ్రాహ్మణ్ణి చంపుదామనుకున్నటువంటి ఆయనకి ఆ సరస్వతి మాత యొక్క కృప వల్ల, గురువు యొక్క దయ వల్ల ఆయనలో మంచి మార్పు వచ్చి సాయందేవుని చంపడం వద్దు, మంచిగా పరిహారము ఉపహారం ఇచ్చి పంపిద్దామనే ఉద్దేశంతో ఆయనకి మంచి ఉపహారం ఇచ్చి పంపిస్తున్నాడు. ఇది సరస్వతి మాత జ్ఞానం ఇవ్వడం వల్ల, గురువు యొక్క కృపం వల్ల సాధ్యమైంది. కాబట్టి గురు చరిత్రలో 14వ అధ్యాయం గొప్ప అధ్యాయంగా చెప్తారు. దీన్నే మేరుమణి లేదా శిఖరము అంటారు. శిఖరం పైన ఇంకా ఏమి ఉండదు కాబట్టి ఎన్ని అధ్యాయాలు ఉన్నా మొత్తం 52 అధ్యాయాల్లో గొప్ప అధ్యాయంగా చెప్పబడేది 14వ అధ్యాయమే. ఆ అధ్యాయం మనకు బాసరలో జరిగింది కాబట్టి బాసర చాలా పవిత్రమైంది, గుర్తుపెట్టుకోండి. రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ నవనాథులు కూడా ఉన్నారట. ఈ నవనాథులందరూ కూడా ఇక్కడ విశేషంగా మత్స్యేంద్రనాథులు ఉన్నారని ప్రామాణికంగా ఉంది. ఆయన శిష్యులు ఇక్కడ ఆయనకి అభిషేకం చేస్తే ఆ పాలధార యొక్క గీత ఇప్పుడు కూడా మనకు గుట్ట ప్రాంతంలో లోపల భాగంలో కనబడుతుంది. అది గొప్ప విశేషం. చాలామందికి మత్స్యేంద్ర స్వామి నవనాథుల్లో ఒక ఆయన మత్స్యేంద్రుడు ఇక్కడ ఉన్నాడన్న విషయం బాగా మంది తెలియదు. కానీ ఇక్కడ నవనాథులు కూడా ఉన్నాడు, దత్తాత్రేయ స్వాముల వారు ఉన్నారు, సరస్వతి మాత ఉంది. అంత గొప్పగా ఉంది కాబట్టి బాసర చాలా పవిత్రమైంది అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నవనాథుల వారు ఉంటున్నప్పుడు ఆయన శిష్య బృందం బాగా పెరిగిపోయింది కాబట్టి ఇక్కడ చాలామంది ఉండి అనుష్ఠానం చేసుకున్న సమయంలో కొంతకాలం తర్వాత వాళ్ళకి స్వర్గం పోతే, ఆ స్వర్గం పోయిన వాళ్ళకందరికీ కూడా బాసరలో ఉన్నటువంటి పుష్కర ఘాట్ దగ్గర శివాలయం ముందర 3 సమాధులు ఉన్నాయి. ఇవి ఆ యొక్క సిద్ధుల యొక్క శిష్యుల యొక్క ఆ యొక్క సమాధులు. గుర్తుపట్టండి, అంటే చాలా పురాతనంగా పవిత్రంగా ఉన్నటువంటి సమాధులు ఈరోజు కూడా మనకు అక్కడ కనబడుతున్నాయి. అంటే ఎప్పటి నుంచి ఉంది పరంపర అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ
నవనాథుల యొక్క శిష్యుల యొక్క సమాధులు ఇప్పుడు కూడా ఉన్నాయి. కాబట్టి దత్త సాంప్రదాయాన్ని అనుభవించే వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి నమస్కారం చేస్తే కూడా దత్తకృప కలుగుతుంది. కాబట్టి ఆ సమాధుల్ని ఎప్పుడైనా మనసు పెట్టి చూడండి. మనం వచ్చి అక్షరాభ్యాసం చేయించుకొని మా పిల్లవాడు ఉన్నత స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో వెళ్ళిపోతాం తప్ప ఈ క్షేత్రంలో ఇంకా ఏముందో అన్న విషయం తెలుసుకోకుండా ఉంటున్నాం. కాబట్టి మనకు కృప తక్కువగా ఉంటుంది. అమ్మవారికి కావాల్సింది ఏమిటి? జ్ఞానము. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాంతంకి వచ్చి కూడా ఆ ప్రాంత విశేషం తెలుసుకోకుండా ఉంటే మనం అజ్ఞానులమే అవుతాం. కాబట్టి అమ్మవారికి ఇష్టం ఉండకపోవచ్చు. కాబట్టి జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి క్షేత్ర మహిమను కూడా తెలుసుకోవాలి. ఇది అమ్మవారికి ఇష్టమైన పని. ఎందుకు? జ్ఞానం కాబట్టి అక్కడ ఆ సిద్ధుల నవసిద్ధుల యొక్క శిష్యుల యొక్క ఆ యొక్క సమాధులు కూడా ఉన్నాయి. అక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ విశేషం ఏంటంటే నరహరిమాలు కవి అని ఒక గొప్ప కవి ఇక్కడ నివసించేవాడు. అసలు నవనాథ చరిత్ర మొదలైంది ఇక్కడే రాశారు. కాబట్టి ఇప్పుడు మనం గాన్గాపుర ప్రాంతంలో వెళ్తే చాలామంది ఆ యొక్క సంగమం నది మీద అమరజ ఆ నది మీద చాలామంది గురుచరిత్ర పారాయణం చేస్తారు. అక్కడ భీమా అమరజ అని రెండు నదులు కలుస్తాయి. కాబట్టి గానగాపురంలో అక్కడ దాని సంగమము అన్నారు. ఆ సంగమం మీద చాలామంది గురుచరిత్ర యొక్క పారాయణం చేస్తారు. ఎంతమంది గురుచరిత్ర పారాయణం చేస్తారో అంతే మంది మళ్ళీ నవనాథ చరిత్రను కూడా చదువుతారు. అంత గొప్ప పుస్తకం రాయిన గ్రంథం అది బాసరలో మొదలైంది. ఆ రచయిత పేరు నరహరిమాలు కవి. బాగా గుర్తుపెట్టుకోండి. నరహరిమాలు కవి గ్రంథం రాస్తున్నప్పుడు కొంచెం సమస్యగా వచ్చింది. కాబట్టి ఆ సమస్య తొలగిపోవాలని అమ్మవారికి దండం పెడితే అమ్మవారు ఒక మాట చెప్పిందట, నువ్వు గణపతిని ప్రతిష్టాపన చేస్తే ఖచ్చితంగా నీకు లాభం జరుగుతుంది. ఆయన విఘ్న వినాయకుడు అంటే సరే అని చెప్పేసి మనము పాతగా ఊర్లోంచి వచ్చేటప్పుడు అక్కడ ఒక గణపతి ఉంది. ఆ గణపతి పేరు చింతామణి గణపతి. ఆ ప్రతిష్టాపన చేసింది నరహరిమాలు ప్రతిష్టాపన చేసి అక్కడే ఉండి గణపతికి అనుష్ఠానం చేయడం వల్ల జ్ఞానం వచ్చింది. కాబట్టి సరస్వతి మాత యొక్క కృపతో ఆయన ఆ యొక్క నవనాథ గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథం ఇప్పటి వరకు కూడా చాలా పవిత్రమైన గ్రంథాల్లో చేర్చబడింది. చాలామంది గానగాపురంలో ఈ పుస్తకాన్ని చదువుతారు. కాబట్టి ఇక్కడ జ్ఞానానికి మీకు బీజం వేయడం జరిగిందని చెప్పడానికి ఇది మూలం, ఇది ప్రమాణం. కాబట్టి ఇక్కడ జ్ఞానంతో పాటు మంచి బుద్ధి కూడా పెరుగుతుంది చెప్పడానికి ఏమాత్రం సంశయం లేదు. కాబట్టి బాసర క్షేత్రము పవిత్ర క్షేత్రము. ఇంకో ఉదాహరణ ఏమిటంటే ఒకటి చెప్పుకుంటూ వెళ్తే బాసరలో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. ఇక్కడ పాపహరేశ్వర ఆలయం ఉంది. ఈ పాపహరేశ్వర ఆలయం దగ్గర ఇంతకు మొదలు ఉండే ఇప్పుడు లేవు. అక్కడ రామపాదుకులు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ రాముడు కూడా నది ఆడాడు, మత్స్యేంద్రనాథు, తర్వాత దత్తాత్రేయ స్వామి, సరస్వతి మాత, వ్యాసుల వారతి ఎలాగో ఉన్నారు. ఇంతమంది గొప్పవాళ్ళు నడిచినటువంటి ఈ నేల ఎంత పవిత్రమో మీరే ఊహించాలి. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక రాత్రి ఇక్కడ నిద్ర చేయాలి. బాసర క్షేత్రంలో నిద్ర చేయాలి. మధుకరి అంటే భిక్షాటన చేసి, దీన్ని మధుకరి అన్నారు. ఇదంతా భిక్షాటన చేసి భోజనం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి భోజనం చేస్తే సకల రోగాలు సకల పీడలు పోయి మనకు విద్య బుద్ధి గౌరవం దొరుకుతుంది. సమాజంలో బ్రతకడం కోసం మనకు గౌరవం కావాలి. ఆ గౌరవం దొరుకుతుంది. అది బాసర క్షేత్రమే అని చెప్పడానికి సంశయం లేదు. ఆ తర్వాత ఇక్కడ నరహరిమాలు కవి గణపతిని ప్రతిష్టాపన చేసిన తర్వాత ఆయన జ్ఞానం వచ్చి ఆ పుస్తకం రాసిన తర్వాత గొప్పవాడైపోయాడు. దాని తర్వాత ఆయన సరస్వతి మాత మీద ఒక హారతి రాశాడు. ఆ హారతే ఈరోజు వరకు కూడా ఇక్కడ పాడతారు. అది గొప్ప విశేషం. కాబట్టి ఇక్కడ ఆయన దగ్గర ఉన్నటువంటి చాలామంది శిష్యులు ఇక్కడ ఉండిపోయారు. కొంతమంది మత్స్యేంద్రనాథ శిష్యులు ఉండిపోయారు. కొంతమంది వీళ్ళందరికీ ఇక్కడ సమాధులు కట్టేశారు. అయితే ఆ నరహరిమాలు కవి ఎప్పుడైతే హారతి రాశారో అప్పటి నుంచి ఆ సరస్వతి మాత ఆ హారతి వినడానికి ఉత్సాహంగా ఉంటుందట. అందుకనే సరస్వతి మాత యొక్క హారతి పాడుతున్నప్పుడు మనం అందరం కూడా అది ఎప్పుడైతే వాయిస్తారో ఆ వాయింపులో తాళాలు మేళాలు అంటారు. ఈ తాళాలు మేళాలు వాయిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. మీరందరూ కూడా శ్రద్ధగా అమ్మవారిని చూస్తూ ఉంటే ఆమె కళ్ళల్లో ఆమెకి పొద్దున పూట చేసినటువంటి అలంకారంలో
కన్నుల్లో ఉన్నటువంటి విశేషాన్ని మనం చూస్తూ ఉంటే అమ్మవారు ప్రత్యక్షంగా మనం చూస్తుందా అన్నట్టుగా ఉంటుంది. ఇది గొప్ప విశేషం. కాబట్టే ఆ యొక్క సరస్వతి మాతకి హారతి పాడుతున్నప్పుడు మనం అందరం కూడా నిశ్శబ్దంగా ఉండకుండగా తాళమేళాలతో వాయించుకుంటూ అమ్మవారి కళ్ళల్లో చూస్తే అమ్మవారు ప్రత్యక్షమవుతుంది అని చెప్పడానికి చాలామందికి ప్రమాణంగా ఇక్కడ ఉన్నారు. కాబట్టి అందుకనే ఇక్కడ దత్తక్షేత్రంతో పాటు సరస్వతీ క్షేత్రం ఉందని చెప్పడానికి పొద్దున ఎప్పుడైతే మనకు సుప్రభాతం పాడతారో అప్పుడు ఔదుంబర వృక్ష క్షేత్ర దేశే అని పాడతారట. అంటే ఔదుంబర స్థానము అని. అందుకనే ఇదంతా కూడా ఔదుంబర వృక్షస్థానం అంటే ఔదుంబరం అంటే దత్తుడే మళ్ళా. కాబట్టి దత్తస్థానంతో కూడుకున్నటువంటి గురుస్థానంతో కూడుకున్నటువంటి అమ్మవారు అని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా దండకారణ్యము. ఈ దండకారణ్యంలో ఇదంతా కూడా కదంబ వనము. ఈ కదంబ వనంలో ఔదుంబర వనంలో కదంబ వృక్షం దగ్గర, కదంబము అంటే సరస్వతి మాత నేరుగా స్వచ్ఛమైన సరస్వతి. అందుకనే బాసర ఆలయంలో కదంబ వృక్షం ఉంది. ఈ కదంబ వృక్షాన్ని ముట్టుకుంటే చాలట అన్ని దుర్బుద్ధులు పోతాయట. అంటే మనకు దుర్బుద్ధి ఉందా కాదా అని కాదు విషయం. దుర్బుద్ధి పోవడం అంటే మంచి గుణం రావడం వస్తే చాలు. కాబట్టి ఇక్కడ ఔదుంబరంతో కూడుకున్న కదంబ వృక్షంతో కూడుకుని ఉన్నటువంటి సరస్వతి మాత ఉందని చెప్పడానికి ప్రమాణము. అందుకనే సరస్వతి మాత యొక్క ఆలయ ప్రాంగణం అంతా కూడా పవిత్రమే. ఆ తర్వాత ఇక్కడ కొంచెం దూరంగా వెళ్తే బుర్ర గణేశుడు ఉన్నాడు. ఈ గణేశ స్వామిని కూడా నమస్కారం చేస్తే సకల విద్యలు వస్తాయట. అంటే మనం చెప్పుకుంటున్నాం కదా రోజు కూడా, విద్యాతురాణం నా సుఖం నా నిద్ర. విద్య కావాలనుకున్నవాడు సుఖాన్ని నిద్రను ఆశించకూడదు. అలాంటి యొక్క విద్య ఇక్కడ వస్తే ఖచ్చితంగా వస్తుంది. చాలామంది ఇప్పటి వరకు ప్రతిష్టాపన అయిన తర్వాత లక్షల మంది పిల్లవాళ్ళు ఇక్కడ అక్షరాభ్యాసం చేసిన తర్వాత ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. దానికి కారణం సరస్వతి మాత యొక్క కృపే. దీంట్లో ఏం అనుమానం లేదు. అయితే ఈ సరస్వతి మాత దగ్గర మనకు పాపహరేశ్వరి గుడి, ఆ తర్వాత ఆ యొక్క దత్త మందిరం యొక్క ప్రాంతంలో మధ్య భాగంలో గుట్ట మీద ఒక పార్వతీమాత అంటే ఏకవీరమాత ఉంటుంది. ఈ ఏకవీరమాత అంటే పార్వతీమాత కూడా ఇక్కడ అనుష్ఠానం చేసినట్టుగా ఉంది. అంటే ఎంత గొప్పగా ఉందో క్షేత్రం చూడండి. ఇక్కడ కొంచెం దూరంలో కుక్కల గుడి అంటే కుక్కుటేశ్వర ఆలయం అనే గుడి ఉంది. ఆ గుడిలో కూడా అంటే సరస్వతి మాతకి అన్ని పక్కల నుంచి కూడా ఆలయాలుండి అతి పవిత్రంగా ఉన్న ఈ పవిత్రమైన ఆలయాలన్నీ కూడా సరస్వతి మాత యొక్క ఆధ్వర్యంలో ఉన్న పక్షంలో కూడా ఆమె కృపాకటాక్షల కింద ఉన్నాయి. అంటే సరస్వతి మాత యొక్క కృప ఉంటే అన్నీ కూడా సాధ్యమే. ఆ కుక్కుటేశ్వర ఆలయం ఇప్పుడు కనబడకుండా ఉంది, కానీ ఆ ఆలయంలో మనం వెళ్ళి నమస్కారం చేస్తే మనకు మానసిక బాధలన్నీ కూడా పోతాయట. అంటే ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క విశేష ఉంది. చింతామణి గణపతికి నమస్కారం చేస్తే చాలు చింతలన్నీ పోతాయి, జ్ఞానం బాగా వస్తుంది, మన పని ఆగిపోయి ఉంటే ఆ పని అవుతుంది. కాబట్టి ఆ స్వామిని దర్శనం చేసుకోవాలి. కుక్కుటేశ్వర ఆలయం వెళ్ళాలి, ఏకవీరాదేవికి వెళ్ళాలి, పాపహరేశ్వరికి వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడ దత్తాత్రేయ స్వామికి నమస్కారం చేయాలి. ఇన్ని క్షేత్రాలు కలిసి ఉన్నటువంటి విషయంలో విశేషంగా బాసర అమ్మవారికి పక్కనే పుష్కరిణి ఉంది. దీన్ని కోనేరు అంటారు. ఈ కోనేరులో కూడా ఇది అష్టముఖిగా ఉంది. అంటే 8 మూలలు ఉన్నాయి. ఈ 8 మూలల్లో ఇంద్రుడు, సూర్యుడు, శివుడు, విష్ణువు, పుత్రుడు, ఆ తర్వాత గణేశుడు వీళ్ళందరూ కూడా స్నానాలు చేశారట. ఇక్కడ అందరూ కూడా స్నానాలు చేశారు. కాబట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ స్నానాలు చేశారో అవన్నీ కూడా తీర్థాలుగా మారిపోయాయి. కాబట్టి ఈ పుష్కరిణిలో కోనేరులో ఆశ్వయుజ మాసంలో ఒకవేళ సప్తమి రోజు స్నానం చేస్తే అన్ని దోషాలు పోయి అమ్మవారి కృప విశేషంగా కలుగుతుంది. ఒకప్పుడు పుష్కరిణిలో ఉన్న నీళ్ళు తీసుకునే అమ్మవారికి అభిషేకం చేసేది. కొంతకాలం తర్వాత ఇంకా పుష్కరిణి వాడడం మానేశారు. కానీ పుష్కరిణి నీళ్లు చాలా పవిత్రమైనవి. ఇది ఆశ్వయుజ మాసంలో విశేషంగా దాంట్లో శక్తి వస్తుందని అప్పటి పురాణ కథలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ పుష్కరిణి ఉంది. ఇక్కడ కొంచెం దూరంలో బ్రహ్మేశ్వర ఆలయం ఉంది. ఈ బ్రహ్మేశ్వర ఆలయంకి దగ్గరగా మనం కొంచెం లోపల నదిలోకి వెళ్తే అక్కడ భృగుప్రసవ తీర్థం అనే ఒక తీర్థం ఉంది. ఇది చాలా గొప్ప తీర్థము. ఇదంతా కూడా మనకు వైశాఖ పురాణంలో చాలా గొప్పగా వస్తుంది. అంతా కూడా బ్రహ్మాండ పురాణ అంతర్గత విషయాలు. నేను చెప్పినవన్నీ కూడా దంతకథలో, కల్పిత కథలో అమ్మవారి మీద ప్రేమో కాదు. ఇవన్నీ కూడా నిజాలు, సత్యాలు. కాబట్టి ఇలాంటి క్షేత్రంలో మనం ఒక రోజు ఉంటున్నాము అంటే, ఒక రాత్రి ఉంటున్నామంటే, దర్శనం చేసుకుంటున్నామంటే మనం పరమ పునీతులము అని చెప్పుకోవచ్చు. అయితే మనం చేసినటువంటి యొక్క జ్ఞానాన్ని, అనుభవించిన జ్ఞానాన్ని వేరే వాళ్ళకి చెప్పాలి. అదే
అమ్మవారికి ఇష్టం మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని, అనుభవాన్ని వేరే వాళ్ళకి చెప్పకుండా ఉంటే అమ్మవారికి కోపం వస్తుంది. కాబట్టి అమ్మవారి యొక్క విషయాన్ని వేరే వాళ్ళకి ప్రసారం చేయాలి. దాన్నే సరస్వతి అన్నారు. ప్రసారం జరిగితేనే సరస్వతి, లేకపోతే లేదు. కాబట్టి ఇన్ని పవిత్రమైనటువంటి స్థలాల్లో ఉన్నటువంటి త్రిశక్తి పీఠని అంటే ఇక్కడ ఏమన్నారంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు ఉన్నాడు. త్రిశక్తి పీఠము. అందుకనే ఒకవేళ మీ దగ్గర జ్ఞానము అన్న విషయం ఉంటే మీకు లక్ష్మి తనకు తానుగా వస్తుంది. ఒకవేళ లక్ష్మి వచ్చి జ్ఞానం ఉండకుండా ఉంటే లక్ష్మి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు సరస్వతిని ఉపాసించాలి. ఆ తర్వాత లక్ష్మి వస్తుంది. లక్ష్మీ సరస్వతి రెండు వస్తే శక్తి తనకు తానే వస్తుంది. కాబట్టి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని ఇక్కడ ముగ్గురు మూర్తులతో ఉన్నారు. అలాగే చెప్పానుగా దత్తాత్రేయ స్వాములు ఉన్నారు, మత్స్యేంద్రుల వారు ఉన్నారు, ఆ తర్వాత ఏకవీర మాత ఉంది, పాపహరేశ్వరు ఉన్నారు. ఇంత పవిత్రమైనటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ఇదంతా ఒక్కైతే గౌతమి నది అంటే గోదావరి ఉంది. రేవాతీరే జపం కూర్యాత్ మరణం జాహ్నవీ తటే దానంచైవ కురుక్షేత్రే గౌతమ్యాం తృతయం వరమన్నారు. ఎలా చెప్తున్నారంటే రేవాతీరే అంటే నర్మదా నది తీరంలో జపం చేసుకోవాలిట. రేవాతీరే జపం కూర్యాత్ మరణం జాహ్నవీ తటే మృత్యు వస్తుందంటే కాశీ దగ్గర మృత్యువు రావాలిట. దానం చెయ్యాలి అంటే మనం ఎప్పుడు కూడా దానం చేయవ కురుక్షేత్రంలో దానం చేయాలట. అయితే ఇవన్నీ సాధ్యం కావు. కాబట్టి ఈ మూడు కూడా విషయాల్ని మనం గౌతమీ తీరంలో అంటే గోదావరి తీరంలో చేయవచ్చట. గౌతమ్యాం త్రయం వరం అన్నారు. మూడు కూడా చేసుకోవచ్చు. అంటే అంత గొప్పగా పవిత్రమైనటువంటి గోదావరి నది ఇక్కడ ఉంది. కాబట్టే గోదావరి నది ప్రాంతంలో ఉన్నటువంటి పరమ పవిత్రమైన త్రిశక్తి పీఠాధికారి సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి యొక్క పీఠము బాసరలో ఉంది. అయితే బాసరలో మొదటి పేరు మనం ఏమంటాం వ్యాసపురి అని చెప్తాం. వ్యాసపురి బాసర ఆ తర్వాత బాసరగా మారిందని మనం చెప్పుకుంటాం. అయితే ఇంకొక గొప్ప విషయం ఉంది. నేను నిన్న చెప్పిన ప్రకారంగా బ్రహ్మ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ యొక్క సరస్వతి మాత దేవీ భాగవతం ప్రకారంగా పరాంబిక దగ్గర నుంచి సరస్వతి మాత కొంతకాలం తర్వాత శబ్దాన్నిచ్చి ఆ యొక్క సంగీతాన్నిచ్చి అందరికీ సంతుష్టుని చేసి ఎవరైతే బొమ్మలుగా తయారు చేసి పెట్టాడో బ్రహ్మ, ఆ బొమ్మలకందరూ కూడా మాటల్ని ఇచ్చిన తర్వాత చూడండి, మౌనంగా ఉన్నటువంటి ఋషి గొప్పవాడు, కానీ మౌనంగా ఉన్నటువంటి వ్యక్తి వ్యర్థం. మాట్లాడలేకపోతే చాలా కష్టం. చెప్పాను కదా, అమ్మవారికి స్తుతించాలి అంటే మాట రావాలి కదా. అమ్మ అని పిలవాలి అంటే మాట రావాలి కదా. రాకుండగా ఉంటుంది. కాబట్టే అమ్మవారు వచ్చిన తర్వాత సృష్టి నిర్మాణం అయిన తర్వాత మాట వచ్చిన తర్వాత అందులో కదిలిక వచ్చిన తర్వాత అందరూ కూడా అప్పుడు రామ, కృష్ణ, దేవ, సరస్వతి మాత అంటూ ఉన్నారు. ఎప్పుడు అది మాట వచ్చిన తర్వాత. అయితే ఈ మాట వచ్చిన తర్వాత కొంతకాలానికి ఒక చమత్కారం చేద్దామనే ఉద్దేశంతో సరస్వతి మాత అదృశ్యమైపోయిందట. బాగా గుర్తుపెట్టుకోండి, సరస్వతి మాత అదృశ్యమైపోయింది. అదృశ్యమైతే మళ్ళీ అందరికి కూడా మళ్ళీ ఎవరికి మాటలు రాకుండా ఉంటే అందరూ కూడా భయపడ్డారు. భయపడి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవా ఎలా అయిందయ్యా, మళ్ళీ ఇప్పటిదాకా మాటలు వచ్చాయి, ఇప్పుడు మాటలు లేవు, మళ్ళీ సంగీతం లేదు, శబ్దం లేదు, కలకల కిరికల ఏమీ లేదు స్వామి అని మూగ సైగలతో చెప్పారట. సరస్వతి మాత లేదు, వినలేదు, శబ్దం లేదంటే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, దీనికి మంచి ఉపాయం ఉంది. మీరందరూ కూడా అదే సైగ, బ్రహ్మదేవుడు సైగ చేసుకుంటూ సరస్వతి మాతను ఉపవాసం చేయండి. సరస్వతి మాత యొక్క ఉపాసన చేయడం వల్ల లాభం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉపాసన చేయాలంటే మీకు మూలంగా వేదవ్యాసుల వారు కావాలి. కాబట్టి వేదవ్యాసుల వారి దగ్గరికి వెళ్ళి మీరు విన్నవించుకోండి, మీ సమాధానం మీకు దొరుకుతుంది, పుణ్యం వస్తుంది అని చెప్పంగానే, లాభం జరుగుతుంది చెప్పంగా సరే అని చెప్పేసి అందరూ ఋషులు అందరూ కూడా వేదవ్యాసముని దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వేదవ్యాసముని అనుష్ఠానం చేశారు, నమస్కరించారు. అయ్యా, మీ వల్లే సరస్వతి మాత మళ్ళీ వచ్చే అవకాశం ఉందట. కాబట్టి మాకు బ్రహ్మదేవుల వారు చెప్పారు, దయచేసి నాకు మా అందరికి కూడా శబ్దం వచ్చేటట్టుగా కృప చూపించండి, ఆ యొక్క మాతను పిలుచుకొని రండి అని చెప్తే సరే అని చెప్పేసి ఆయన తిరుగుతూ వచ్చాడు. మీకు ఒక విషయం తెలిసి ఉండాలి, వేదవ్యాసుల వారికి యుద్ధం జరిగింది, కురుక్షేత్ర యుద్ధం తర్వాత
మతి స్థిమించిందంటే మతిభ్రాంతి, ఆయనకి ఏమీ అర్థం కావట్లేదు. బాగా ఎలా నీరసంగా ఉండేవాడు. అయ్యో నా వాళ్ళందరూ కూడా మృత్యు చెందినారే, అంతా నా కళ్ళ ముందర జరిగింది కదా, నా వాళ్ళందరూ నా కళ్ళ ముందరే స్వర్గానికి వెళ్ళిపోయారు అని మనసు కలత చెందితే తిరుక్కుంటూ దండకారణ్యానికి వస్తే ఆ దండకారణ్యంలో ఈ బాసర క్షేత్రంలో వ్యాసపురిలో ఆ యొక్క వేదవ్యాసుల వారు ఆగి గౌతమి తీరానికి వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత ఆయన మనసు శాంతించింది అని కథ. అయితే శాంతించినటువంటి ఆ యొక్క వ్యాసుల వారికి వీళ్ళందరూ అప్పటికే వచ్చి, అయ్యా సరస్వతి మాతని మీరు మళ్ళీ రప్పించండి, బ్రహ్మదేవుడు మీతోనే సాధ్యమని చెప్పారు కాబట్టి మీ దగ్గరికి వచ్చాము నమస్కరిస్తే, అప్పుడు సరే అని చెప్పేసి అప్పటి నుంచి రోజు గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేసి వచ్చేటప్పుడు పిడికల్లో ఆ యొక్క ఇసుకని తీసుకొచ్చి కొంచెం దూరంలో వేసేవాట. వేదవ్యాసుల వారు వేస్తూ ఉన్నారు. సరస్వతి మాత తనకు తానే అప్పుడే ప్రత్యక్షం అవ్వదు. ఎప్పుడు కూడా సరస్వతి చేయాల్సినవి పరీక్ష. ఎవరైతే పరీక్షల్లో నెగ్గుతారో వాళ్ళకి మాత్రమే బాసర క్షేత్ర వైభవం, బాసర కల్ సరస్వతి మాత వైభవం తా అది బాసర క్షేత్ర వైభవం. కాబట్టి సరస్వతి మాతను మీరు మాత్రమే తీసుకురాగలుగుతారని చెప్తే సరే అని చెప్పేసి రోజు వెళ్తున్నారు. గోదావరికి స్నానం చేసి మళ్ళీ పిడికెడు ఆ యొక్క ఇసుకని తీసుకొచ్చి వేస్తూ ఉంటే సరస్వతి రావాలి అంటే పరీక్ష చేస్తుంది. సరస్వతి మాత జ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి ఒక్కసారి జ్ఞానం వస్తే మళ్ళీ పోయే అవకాశం లేదు. అందుకనే జ్ఞానం మూలం ఇదం జగత్. మీరు చాలామంది ధనం మూలం ఇదం జగత్ విన్నారు. కాదు, జ్ఞానం మూలం ఇదం జగత్. ఎందుకంటే జ్ఞానం ఉంటే అన్నీ ఉంటాయి. ధనం ఉంటే ఒకసారి దొంగలు ఎత్తుకపోవచ్చు, ధనం ఉంటే దొంగ జ్ఞానాన్ని ఎత్తుకుపోయే అవకాశం లేదు. తమ్ముడు కొంచెం జ్ఞానం ఇవ్వరా అని అడగడు, పెద్దవాళ్ళు అడగరు, అప్పుడు వాళ్ళు ఎవ్వరూ అడగరు జ్ఞానాన్ని. జ్ఞానం నీ దగ్గరే ఉంటుంది. అయితే నువ్వే స్వతహాగా జ్ఞానాన్ని వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఇది సరస్వతి యొక్క కృపాప్రసాదము, అంటే ప్రసరింపజేయాలి. కాబట్టి సరే అని రోజు ఆ ఇసుక తీసుకొస్తున్నాడు, వేస్తున్నారు. కానీ అమ్మవారు ప్రత్యక్షం అవ్వకుండా ఉంటే అనుష్ఠానం చేస్తున్నారు వేదవ్యాసుల వారు. ఒక్కసారి మీరు కూడా ఎప్పుడైనా మీకు మతి అంటే మనసు బాగు లేకపోతే ధ్యానంలోకి వెళ్ళండి. మెల్లగా అన్నీ కూడా మీ మీద కృప చూపిస్తాయి. అలాంటి ప్రాంతము బాగా ఉండాలి. ఆయన దండకారణ్యంలో గౌతమి తీరంలో ఉన్నాడు కాబట్టి ప్రాంతము బాగా ఉంది. ఇక్కడ ఋషులందరూ కూడా వచ్చి దేవతలతో సహా ఇక్కడ కోరుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క సమయం బాగుంది కాబట్టి వేదవ్యాసు అనుష్ఠానం చేస్తున్నారు. అనుష్ఠానం చేస్తూ ఉంటే సరస్వతి మాత ప్రత్యక్షమైంది. అప్పుడు సరస్వతి చూడండి, పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా తన స్వార్థాన్ని చూడరు, వేరే వాళ్ళ యొక్క లాభాన్ని చూస్తారు. కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు గురువులు అవుతారు. ఒకవేళ తన స్వార్థంతో చూసుకుంటే అది వ్యక్తి, తనకు కాకుండా వేరే వాళ్ళకి కావాలి అనేది శక్తి. కాబట్టి ఇది గురు శక్తి. ఆయన అనుకున్నాడు సరస్వతి మాత నా ఒక్కడికి ప్రత్యక్షమైతే ఉపయోగం లేదు కాబట్టి ఆమె అందరి కోసం ఉండాలి. అమ్మ నేను రోజు ఇక్కడ ఇసుకను వేస్తున్నాను, దీంట్లో నువ్వు ప్రాణం పోసుకొని బయటకు రా అమ్మా అని అనగానే సరస్వతి మాత ఆ ఇసుకలోంచి బయటకు వచ్చింది. కాబట్టి దాన్ని సరస్వతి మాత అంటే ఆ యొక్క వేదవ్యాసులు ముట్టుకోవడం వల్ల ఆ మూడు కూడా విగ్రహాలుగా తయారయ్యి అక్కడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి కనబడ్డారు. ఇప్పుడు బాసర క్షేత్రంలో ఉన్నటువంటి సరస్వతి మాత విగ్రహము సైకత అంటే ఇసుకతో తయారు చేయబడినటువంటి వేదవ్యాసుల ద్వారా ప్రతిష్ఠ చేయనటువంటి ఆ యొక్క సరస్వతి మాత విగ్రహం. కాబట్టి దీన్ని వేదవ్యాసులు ప్రతిష్ఠ చేశారు కాబట్టి దీన్ని వ్యాసపురి అని పిలిచారు. గుర్తుపెట్టుకోండి, ఈ వ్యాసపురి కంటే కూడా దీనికి ఇంకో పీఠం పేరుంది. ఆ పీఠం పేరు ఏమిటంటే పుష్కరణి పీఠిక. బాసరకి వ్యాసపురి కంటే కూడా మళ్ళీ ఇంకొక పేరుంది, ఆ పేరు పుష్కరణి పీఠిక. మీరు గుర్తుపెట్టుకోండి ఒక మాట, ఎప్పుడైతే 5000వ సంవత్సరంలో అంటే ద్వాపార యుగం ఉన్నప్పుడే ఆయన యుద్ధాంతరం ఇక్కడికి వచ్చాడు కాబట్టి ప్రాంతంలో ఆగిపోయిన తర్వాత ఇక్కడ మనం ఉండగలుగుతాం అని ఉన్న తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క అనుష్ఠానం చేస్తున్నాడో అప్పుడు పుష్కర సమయము, మీరు గుర్తుపెట్టుకోండి గోదావరి నదికి అప్పుడు పుష్కర సమయము. ఈ పుష్కర సమయంలో ఈయన రోజు వెళ్ళి అంతకు ముందు నుంచి ఆ యొక్క ఇసుకను తీసుకొస్తున్నాడు. కానీ పుష్కర సమయంలో వస్తున్నప్పుడు ఆ రోజు
మాఘ శుక్ల పంచమి మూలా నక్షత్రము. మాఘమాసంలో శుక్ల పంచమి మూలా నక్షత్రం రోజు ఆ మట్టిని తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నాడు. అందుకనే పుష్కరాల్లో అమ్మవారిని తయారు చేద్దామన్న ఆలోచన వచ్చింది కాబట్టే ఇది పుష్కర పీఠము. ఆ యొక్క అమ్మవారి ఇక్కడ తయారై ప్రత్యక్షమైంది కాబట్టి వ్యాసుల వారి చేతుల మీదుగా ఈ యొక్క విగ్రహం తయారైంది కాబట్టి వ్యాసపురి. అందుకనే పీఠాలు ఉన్నాయి. ఇది పుష్కర పీఠము. అంతకుముందు మీరు శృంగేరి పీఠం గురించి విని ఉంటారు. శృంగేరి పీఠం కూడా గొప్ప పీఠము. అలాంటి పీఠమే ఈ పుష్కర. అందుకనే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అంటాం. దాని తర్వాత శరదిందు సుమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరా పీఠ నిలయే అంటాం. అనగా అంటే పీఠము అని అర్థం. ఇది పుష్కర పీఠము కాబట్టి ఆ యొక్క పీఠనిదే సరస్వతి నమోస్తుతి అని చెప్పడానికి మంచి కారణం ఇదే. కాబట్టి ఇది పూరి కంటే కూడా ఇంకొక పూర్వనామం ఉంది, పుష్కర పీఠిక. మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దాని తర్వాత వ్యాసపురి, వాసర, తర్వాత బాసర వచ్చింది. ఈ బాసర ఉంది. అయితే ఈ ఆలయాల్లో మనకి ఎప్పుడైతే వ్యాస మహాముని యొక్క ఆలయం ఉందో ఆ భాగంలో ఉన్నటువంటి లింగానికి ఒక మంచి పేరుంది. ఇది శుకేశ్వర లింగము. అన్ని లింగాలు ఒకే రకంగా ఉంటాయి. ఏ లింగానికి ఏం పేరు పెట్టాలో తెలియదు. కానీ ఇక్కడ బాసరలో ఒక్కొక్క లింగానికి ఒక పేరు ఉంది. ఆ పేరు ప్రకారంగా ముట్టుకుంటే గొప్ప కృప. అందరూ మనుషులే కానీ మనకు గుర్తున్న వ్యక్తి ఉంటే సంతోషం, మనకు తెలిసి ఉన్న వ్యక్తి ఉంటే సంతోషం, ఆయన పేరు తెలిసి అనుకుంటే సంతోషం. అలా ఆ వ్యాసగుడిలో ఉన్నటువంటి లింగము ఇది శుకేశ్వర లింగము. గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఆ లింగాన్ని మనం దర్శనం చేసుకుంటే, స్పర్శ చేసుకుంటే మనలో ఉన్నటువంటి కలత అంతా దూరం వెళ్ళిపోయి, దోషమంతా వెళ్ళిపోయి మనకు బుద్ధి జ్ఞానము రెండు కూడా వస్తాయి. కాబట్టి అక్కడ దర్శనం చేసుకోవాలి. అసలు వ్యాస భగవానునికి దర్శనం చేసుకోకుండా అమ్మవారి దర్శనం చేసుకోవడం మంచిది కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు సమయం దయచేసి బాసర క్షేత్రానికి వచ్చినటువంటి అందరూ కూడా సమయాన్ని కేటాయించండి. మొదలు వ్యాసుని నమస్కారం చేయండి. ఎలకని నమస్కారం చేసినట్టు, గణపతి చేసినట్టు, నందిని చేసిన తర్వాత శివుని చేసినట్టు ఎలా ఉంటుందో అలాగే ఎవరైతే ప్రతిష్టాపన చేశారో వాళ్ళకి గౌరవించాలి. అప్పుడు ఎక్కువగా పుణ్యం వచ్చే అవకాశం ఉంది. మనకు విద్యాభ్యాసం మాత్రమే కావాలి కాదు, జ్ఞానంతో కూడుకున్నటువంటి విద్యావాన్ కాకుండా విద్వాన్ కావాలి. విద్వాన్ అన్నది గొప్ప పదమని నిన్న చెప్పడం జరిగింది. విద్వాన్ కహక సమర్థస్య కశ్యైక ప్రియదర్శన అని రాముల వారి విషయంలో వాల్మీకి చెప్తాడు మనకు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేద్దామనే ఉద్దేశంతో కూల్చేశారు. కానీ మహంకాళి మాత ఆలయంకి వెళ్తున్నప్పుడు మెట్ల దగ్గర ఒక కింద భూమి లోపల ఒక లింగం ఉంటుంది. ఆ లింగం పేరు వాల్మీకేశ్వర లింగము. గుర్తుపెట్టుకోండి. అంటే లింగాల యొక్క పేర్లు గుర్తుపెట్టుకోవడం వల్ల విశేషంగా పుణ్యం వచ్చే అవకాశం ఉంది. అందుకనే శుకేశ్వర లింగము, వాల్మీకేశ్వర లింగము. మళ్ళా మీకు చెప్పాను, గణపతి, చింతామణి గణపతి, దత్తాత్రేయ స్వామి, నరసింహ సరస్వతి, తర్వాత ఏకవీరాదేవి, ఇలా ఎన్నో ప్రాంతాలు కలిసి ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి గోదావరి, పుష్కరిణి ఇలాంటి ప్రాంతంలో అమ్మవారు వెలిసి అమ్మవారు మనందరికీ కూడా కృపాకటాక్షం చూపిస్తుందంటే దానికి కారణము మనమందరం కూడా పూర్వ పుణ్య సుకృతం వల్లే ఇక్కడ ఉంటున్నాం అర్థం. కాబట్టి అలాంటి అమ్మవారిని దర్శించుకోవాలి అంటే మనకు కొంచెం పుణ్యం కూడా ఉండాలి. టికెట్ తీసుకుంటే పూజ చేస్తారు, బస్సులో కూర్చుంటే బస్సులో బాసర్ దించుతాడన్న విషయం ఆలోచించకండి. మీకు లోపల అమ్మవారి కృప కలిగినప్పుడే ఇదంతా సాధ్యమవుతుంది. కాబట్టి అమ్మవారి కృప కోసం రోజు ఇంట్లో కూర్చున్నప్పుడు, దీపం పెట్టినప్పుడు, పొద్దున సాయంత్రం 2 పూటలు కూడా సరస్వతి మాతను ఆరాధించండి. మీకు బాసరికి వచ్చిన తర్వాత వచ్చే విశేష పుణ్యము ఇంట్లో కూడా మళ్ళీ రోజు నెమరు వేసుకోవడం వల్ల, ధ్యానం చేయడం వల్ల విశేషంగా పుణ్యం వస్తుంది. ఒకసారి బాసరికి వచ్చి అక్షరాభ్యాసం చేసి వెళ్ళిపోతే వస్తుందని కాదు, రోజు అమ్మవారి ధ్యానం చేయాలి. అమ్మవారి క్షేత్రాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నెన్ని గుళ్ళు ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా రోజు తలుచుకుంటూ ఉంటే అమ్మవారు విశేషంగా కృప చూపిస్తుంది. కాబట్టి ఆ యొక్క అమ్మవారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి
ఓం ఐం సరస్వతే నమః నిన్న మీకు జపం చెప్పాను, లేదా ఉట్టి ఐం అనండి. అయితే అమ్మవారికి చదవటం కంటే కూడా రాయడం అంటే బాగా ఇష్టం కాబట్టి పుస్తకంలో ఈ జపాన్ని రాయండి. ఐం సరస్వతే నమః, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సరస్వత్యై బుధజనన్యై స్వాహ అన్న విషయాన్ని రాయండి. మీకు విశేషమైన పుణ్యం వస్తుంది. ఒక్కసారి జ్ఞానం వచ్చిందా ఇంకా మనకు లక్ష్మీ కృప పెద్దగా అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే జ్ఞానం ఉన్నవాడికి నాకు ఇది కావాలి అది కావాలి అన్న ఆలోచన ఉండదు. నేను ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉన్నాను అన్న ఆలోచన వచ్చినప్పుడే సరస్వతి కృప. కాబట్టి సరస్వతి మాత బ్రహ్మపురాణంలో ఒక ప్రకారంగా, తర్వాత దేవిభాగ ఒక రకారంగా, ఎన్ని రకాలుగా ఉన్న పక్షుల్లో కూడా ఎప్పటి వరకైతే నీ మనసులో సరస్వతి మాత యొక్క పవిత్రత, సరస్వతి మాత యొక్క గుణము, సరస్వతి మాత యొక్క ఇచ్ఛ పుట్టదో అప్పటి వరకు సరస్వతి మాత పుట్టనట్టే లెక్క. నీ లోపల, నీ మనసులో, నీ ఆలోచనలో సరస్వతి పుట్టాలి. దాన్నే పర, పశ్చంతి, మధ్యమ, వైఖరి అన్నారు. ఇలా చేస్తేనే సరస్వతి మాత వైఖరి భావంతో నోట్లోంచి బయటకు వచ్చి ఎదుటివాడిని ఆకర్షింపజేస్తుంది. నువ్వు మాట్లాడుతున్న మాట గొప్పగా ఉన్నప్పుడే సాధ్యం. నువ్వు మాట్లాడుతున్న మాట మంచిగా లేకపోతే ఎవరు పట్టించుకోరు. కాబట్టి మాట వచ్చు కదా అని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే సరస్వతి మాత శపిస్తుంది. నోట్లోంచి వచ్చిన ప్రతి మాట సరస్వతి స్వరూపమే. కాబట్టి దాన్ని అక్షరము అంటారు. అందుకనే అమ్మవారి చేతి ఏమండి అక్షరమాల. అక్షరమాల నేను ఏం చెప్పాను మీకు? ఉట్టి మాల కాదు, జపమాల కాదు, అది అక్షరమాల. కాబట్టి అలాంటి మాల మీరు రోజు దర్శించుకోవాలి. అమ్మవారికి తెల్ల వస్త్రం ఇష్టం అని చెప్పాను, తెల్ల పూలు ఇష్టం అని చెప్పాను. అలా వేస్తే అలా ఉన్నటువంటి అమ్మవారి కృప మీ మీద ఎప్పుడు కూడా కలుగుతుంది. మీరు ఏం చేయాలట? అమ్మవారిని ఎప్పుడు కూడా మనసులో ధ్యానం చేసుకోవాలట. మనసులో ధ్యానం ఎలా చేసుకోవాలి? ఏ రోజైతే మీరు వచ్చి అమ్మవారిని చూసి వెళ్తున్నారో ఆ రోజు నుంచి మీ హృదయంలో, మీ కళ్ళల్లో, మీ ఆలోచనలో, మీ మాటల్లో, మీ వ్యవహారంలో సరస్వతియే ఉండాలి. మీకు కులదేవత, గ్రామదేవత, స్థానదేవత, వాస్తుదేవత, ఇష్టదేవత ఎన్ని దేవతలు ఉన్న పక్షంలో కూడా అన్ని దేవతలను ఆరాధించాలి అంటే ఏం కావాలి? జ్ఞానము. ఆ జ్ఞానమే జ్ఞాన సరస్వతి. మీకు ఒకవేళ కులదేవత వేరేగా ఉండి ఇష్టదేవత వేరేగా ఉన్నా, ఒకవేళ మీకు సరస్వతి అన్న విషయమే లేకుండా ఉంటే, లోపల జ్ఞానమే లేకపోతే, శబ్దమే లేకపోతే ఎట్లా ఆరాధిస్తారు? కాబట్టి ఆరాధించడం కోసం భజనలు, కీర్తనలు, పాటలు, స్తోత్రాలు, హారతులు చెప్పాలి అంటే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్నే సరస్వతి అన్నారు. కాబట్టి మనం యా కుందేందు తుషారహార ధవల, యా శుభ్రవస్త్రాన్విత, యా వీణా వరదన్న మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మా చతుశంకర్ ప్రభృతివరదేవై సుధా వందితాం సామాం పాద సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. నేను చెప్పుకున్నా. మీరు ఒక మాట వినిపెట్టుకోండి. వీళ్ళందరూ కూడా పూజ ఎవరు? బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రాది దేవతలు అందరూ పూజిస్తున్నారే సరస్వతి మాతను. మరి అలాంటి వాళ్ళ అందరూ కూడా కొందరైతే ఇక్కడికి వచ్చి పూజించారు. సురేశ్వర ఆలయము అక్కడ పుష్కర్ ఘాట్లో మనకు గోదావరి తీరంలో ఉన్నటువంటి శివాలయం పేరు సురేశ్వర ఆలయము. అక్కడ సురేశ్వరుడు ఉన్నాడు. అయితే ఆయన ఇక్కడికి వచ్చి స్నానం చేశాడు కాబట్టి ఇక్కడ ఇంద్రతీర్థం ఉంది. ఇక్కడ ఇంద్రుడు వచ్చి స్నానం చేశాడు కాబట్టి ఇంద్రాది దేవతలు ఇక్కడికి వచ్చారు అని అర్థం. దాని తర్వాత విష్ణు తీర్థం ఉంది, దాని తర్వాత పుత్రతీర్థం ఉంది, గణేష తీర్థం ఉంది. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు అని అర్థం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఒకప్పుడు తిరిగిపోయినటువంటి స్థలం కదా ఏమీ అవ్వలే కదా. అక్కడ గుడిసెలు ఉండేవి, ఇళ్ళు అయ్యాయి, ఇళ్ళు బిల్డింగ్లు అయిపోయాయి. కానీ స్థలం మాత్రం, భూమి మాత్రం అదే ఉంది. అయితే 100 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇక్కడ దత్తాత్రేయ స్వాముల వారు ఇక్కడ ఉండి కొంతకాలం అనుష్ఠానం చేసిన తర్వాత శిష్యులతో సహా కలిసి గోదావరి తీరంకి వెళ్తుంటే ఒకసారి బురద ప్రాంతం వచ్చి ఆయన కాళ్ళు అక్కడ దిగబడిందట. ఈ దిగబడిన విషయము మొన్నటి వరకు కూడా భాషలో చాలామంది చూశారు. ఇది దత్తాత్రేయ స్వాముల యొక్క పాదుకాలి. కొంతకాలం తర్వాత అది కనుమరుగైపోయింది. అక్కడ జలధార ఉంది, పార్వతీమాత స్నానం చేసిన జలధార, మత్స్యేంద్రుల వారు స్నానం చేసిన జలధార ఉంది. ఎన్ని ఉన్నాయి భాషల్లో, ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. మన తాతల కాలం వరకు కూడా ఈ పాదముద్రికలు అక్కడ ఉన్నాయట. కాబట్టి ఇలాంటి గొప్ప విషయాన్ని, గొప్ప ప్రాంతాన్ని మనం ఆస్వాదిస్తున్నామంటే, భాషల్లో ఉంటున్నామంటే ఈ భాషలు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనకు విశేషమైన జ్ఞానం వస్తుంది. దీంట్లో అనుమానం. కాబట్టి సరస్వతి మాతకి నమస్కారం చేస్తున్నప్పుడు ఆఖరికి మనం చెప్పేది ఏమిటంటే నిశేష జాఢ్యాపహ. జాఢ్యము అంటే బద్ధకము,
నిద్ర, బద్ధకము, నిద్ర, అలసత్వము. నిశ్శేష జాఢ్యాపహ అంటే కొంచెము కూడా శేషం ఉండకుండా పంపించే శక్తి సామర్థ్యాలు అమ్మవారికి ఉన్నాయి కాబట్టి నిశ్శేష జాఢ్యాపహ అని చెప్పారు. కాబట్టి మంత్రంలో చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను. జాఢ్యము, బద్ధకము ఇలాంటివి ఉండకూడదు. ఇలాంటివి ఉంటే సరస్వతీమాత కృప కాదు, ఏ దేవుడి కృప ఉండదు. కాబట్టి జాఢ్యము అంటే చెప్పాను, అలసత్వం పోవాలి అంటే అమ్మవారి దండం పెడితే ఖచ్చితంగా కొంచెం కూడా ఉంచకుండా తీసేటువంటి శక్తి సామర్థ్యాలు ఆమెలో ఉన్నాయి. నిశ్శేష జాఢ్య అపహ అని చెప్పారు. కాబట్టి అలాంటి సరస్వతి మాతను మనం అనుష్ఠానం చేయడం వల్ల విశేషంగా లాభం జరిగే అవకాశం ఉంది. నిన్న బ్రహ్మ ప్రకారంగా మనం తెలుసుకున్నాం, దేవీభావం తెలుసుకున్నాం. ఈరోజు బాసర క్షేత్రం యొక్క విశేషము, బాసర క్షేత్రంలో అమ్మవారు ఎలా వచ్చింది, బాసర క్షేత్రంలో ఉన్నటువంటి మిగతా ఆలయాలు ఎలా ఉన్నాయి, ఎలా వచ్చాయన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి మనం పూర్తిగా పునీతులమైపోయాం. కాబట్టి బాసరలో ఒక్కసారి వచ్చిన తర్వాత అందరూ కూడా భక్తులు మీరు విన్న మాట మీరు వేరే వాళ్ళకి చెప్పండి. బాసరలో ఉండి పుట్టి పెరిగిన వాళ్ళు పరమాదృష్టవంతులు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ బాసర గురించి పూర్తిగా ప్రచారం చేసి ఆ బాసరకు వచ్చి అందరూ కూడా ఉండిపోవాలి అని చెప్పాలి, వచ్చిపోవాలి అని చెప్పకూడదు. బాసరలో నిద్ర చేయాలి, బాసరలో మధుకరి తీసుకోవాలి, బాసరలో అనుష్ఠానం చేసుకోవాలి. ఖచ్చితంగా గురు దత్తాత్రేయులు, సరస్వతి, తర్వాత ఏకవీరాదేవి, గోదావరి అందరి యొక్క పుణ్యము మీకు వస్తుంది. అన్ని ప్రాంతాలు కలిసి ఉన్నటువంటి క్షేత్రము, అన్ని కృపలు ఉన్నటువంటి క్షేత్రము బాసర క్షేత్రము. దీన్నే వ్యాసపురి, ఇంతకుముందు చెప్పినట్టుగా పుష్కర పీఠిక అంటే పుష్కర పీఠం అని చెప్తున్నాను. కానీ మీరు రోజు మంత్రం చెప్పేటప్పుడు వాసరా పీఠ నిలయ అంటున్నారు. కాబట్టి ఆ పీఠమే పుష్కర పీఠము. పుష్కరాల సమయంలో 5000వ సంవత్సరంలో ఎప్పుడైతే మాఘశుక్ల పంచమి మూల నక్షత్రం వచ్చిందో ఆ రోజు వ్యాసుల వారు చెప్తే అప్పుడు ఆ యొక్క ఇసుకలోంచి బయటకు వచ్చింది. కాబట్టే ఇది వ్యాసపురిగా మారింది. అప్పటిదాకా పూర్వనామము పుష్కర పీఠిక, తర్వాత వ్యాసపురి, తర్వాత వాసర, తర్వాత బాసర. అయితే ఇది చాలా కాలం క్రితం ఆ యొక్క కర్ణాటక రాజు యొక్క ఆలయాన్ని నిర్మాణం చేశారు. నిర్మాణం చేసిన తర్వాత కొంతకాలం తర్వాత ఈ ఆలయం అంతా కూడా శిథిలావస్థకి వెళ్ళిపోయింది. తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళా మక్కాజీ పాటలు గారు వచ్చి ఈ యొక్క ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. ఇప్పుడు మళ్ళా ఒక 15 రోజుల క్రితం నుంచి ఆలయం మళ్ళీ మూసివేసి మళ్ళా కొత్త ఆలయం నిర్మాణం చేస్తున్నారు. అంటే ఆలయము ఎప్పుడు కట్టినా, ఎన్ని ఇళ్ళు కట్టినా అమ్మవారు మాత్రం అదే 2వ 3వ ఇంకా ద్విశక్తితో త్రిశక్తితో మళ్ళీ మన కృప చూపిస్తుంది. కాబట్టి ఆలయ నిర్మాణం అయ్యేందుకు బాలాలయంలో అందరూ కూడా దర్శనం చేసుకొని ఆ తర్వాత ముఖ్యమైన ఆ యొక్క అమ్మవారి కోసం అందరం మనం ఎదురు చూసి ఆ యొక్క అమ్మవారి కృప కోసం మనం అందరం కూడా తత్పరములై ఉందాం. అందరూ కూడా బాసర క్షేత్రం గురించి గట్టిగా ప్రసారం చేయండి. అమ్మ కృపకు ప్రాప్తులు కండి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయభూతి ధ్రువాణీతిర్మతిర్మమ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.